మంగళగిరి పరిసర ప్రాంతాల్లో పెట్రోల్ బంక్స్ బంద్ కావడంపై సిటీ న్యూస్ ప్రత్యేక రిపోర్ట్ను తీసుకుంది. నేటి ఫోకస్. మంగళగిరి తాడేపల్లి పట్టణంలో డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పెట్రోల్ బంక్ల వద్ద డీజిల్ కోసం వాహనదారులు బార్లు తీరుతూ పడిగాపులు కాస్తున్నారు. ఇంధన సరఫరా సంస్థలు సృష్టించిన కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు బంకుల వద్ద డీజిల్ స్టాక్ పూర్తిగా అయిపోవడంతో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో డీజిల్ వాహనాలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పెట్రోల్ సరఫరాలో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని బంకు యజమానులు చెబుతున్నారు. తమ వద్ద ఉన్న పరిమిత స్టాక్ను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్ బైక్లకు ఒక్కో వాహనానికి 2 లీటర్ల చొప్పున మాత్రమే ఇంధనం ఇస్తున్నామని యజమానులు తెలిపారు. పరిస్థితి సాధారణ స్థితికి రావాలంటే తక్షణమే డీజిల్ సరఫరా పెంచాలని వాహనదారులు కోరుతున్నారు. కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ బంక్ అండి, చిన్నకాకని బ్రాంచి. మనకి ఇబ్బంది ఏం లేదు. డీజిల్ అయిపోయింది, పెట్రోల్ మాత్రం అందరికీ కొడతాం, అయిపోయిందా కొడతానే ఉంటాం. ఏ గొడవలు లేవు, బాగానే జరుగుతుంది. ఆ క్యాన్లో లేదండి. రేపు మధ్యాహ్నం లోడ్ వస్తుంది మనకి. రేపు మధ్యాహ్నం లోడ్ వచ్చినప్పుడు మా మేనేజ్మెంట్ ఏది చెప్తే అది చేస్తాం. మా మేనేజ్మెంట్ నిర్ణయం ప్రకారం చేస్తాం. రాత్రి నుంచి ఎలా ఉంది పరిస్థితి? రాత్రి నుంచి డీజిల్ లేదండి. పెట్రోల్ అయితే ఉంది, పెట్రోల్ కొడుతున్నాం. మా మేనేజ్మెంట్ చెప్పింది మేము చేస్తామండి. మా మేనేజ్మెంట్ ఏది చెప్తే అది చేస్తాము. రేపు వస్తుంది డీజిల్, ఇవాళైతే లేదు. కంటిన్యూషన్ కొడతానే ఉన్నాం. పబ్లిక్ ఏం చేయలేదు, ఆందోళన ఏం లేదు, బాగానే ఉంది. మంగళగిరి విఆర్ కెన్సన్స్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డీజిల్ అయితే కనుక సప్లై కొద్దిగా తక్కువ ఉన్నమాట వాస్తవమే. కానీ ఏంటంటే జనాలకి అవసరం మించి 100 కావాల్సిన చోట 200 కొట్టించుకోవటం వల్ల బాగా ప్యానిక్ అవుతున్నారు. డీజిల్ అయితే దానివల్ల షార్టేజ్ వస్తుంది. రెండోది వచ్చి పెట్రోల్కి అయితే షార్టేజ్ లేదు. దయచేసి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దయచేసి అది గుర్తుపెట్టుకొని మీకు కావాల్సినంత వరకు కొట్టించుకోండి. ట్యాంకులు మాత్రం ఫుల్ చేయించుకోవద్దు దయచేసి. దానివల్ల మిగతా కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు.